మనం ఇప్పుడు విశాఖపట్నం మధురవాడలో ఆనందప్రస్థ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. 750 వాట్ సోలార్ ప్యానల్స్ లిఫ్ట్ రూమ్ పైన ఫిక్స్ చేశారు. ఓకే సార్. ఇక్కడ పైన సోలార్ ప్యానల్స్ ఫిక్స్ చేసామండి. ఇది నార్మల్గా ఒక అపార్ట్మెంట్ మీద కామన్ టెర్రాస్ మీద ఫిక్స్ చేస్తే అదర్స్కి డిస్టర్బెన్స్ అని చెప్పేసి మనం జనరల్గా వాడుకునేటువంటి ప్లేసు లిఫ్ట్ రూమ్ టాప్లో సోలార్ ప్యానల్స్ ఫిక్స్ చేసాం. ఇవి అక్కడ 750 వాట్ అండి. ఈచ్ ప్యానల్ 125 వాట్, అలాంటి 6 నెంబర్స్ ఫిక్స్ చేసాం. టోటల్ 750 వాట్. సో ఇది లిఫ్ట్ రూమ్ పైన ఫిక్స్ చేసాం కాబట్టి ఇంకెవరికి అది అడ్డు లేదు. తర్వాత ఆ ప్లేస్ని మనం 100% దేనికి వాడాం. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ దానిపైన ఫిక్స్ చేసామంటే ఇప్పుడు ఆ ప్లేస్ని మనం 100% యూటిలైజ్ చేసినట్లు లెక్క అనమాట. సో ఇలా ఇన్నోవేటివ్గా చేసుకోవచ్చు. అంటే ఇంట్రెస్ట్ ఉంటే మనం ప్యానల్స్ ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఎక్కడెక్కడ ఆ ప్లేస్ని మనం వేస్ట్గా కాకుండా వేస్ట్గా ఉండేటటువంటి ప్లేసుల్లో కూడా మనం సోలార్ ఫిక్స్ చేస్తాం. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి వైజాగ్. ఎందుకంటే చాలామంది లిఫ్ట్ రూమ్ పైన బిగిస్తే అవి ఏమైపోతాయి అని ఒక బెంగపడతారు. ఇక్కడ మనం ప్రస్తుతం విశాఖపట్నం మధురవాడ. సార్ ఇది ఏరియా ఏంటండి? ఇది మధురవాడలో సాయిప్రియ గార్డెన్స్లో ఆనందప్రస్థ అనే అపార్ట్మెంట్ మీద టాప్ ఫ్లోర్లో ఉన్నాము. దీని మీద రండి, మీరు కూడా రండి పర్లేదు. ఈయన అవినాష్ గారు ఈజ్ మెరైన్ ఇంజనీర్. ఈయన చాలా ఇంట్రెస్ట్ గ్రీన్ ఎనర్జీ. సో ఆ గ్రీన్ ఎనర్జీ ఇంట్రెస్ట్ తోటి అది శ్రమ, ఒక రకంగానే శ్రమ అయినా కూడా అక్కడ పెట్టండి తప్పకుండా. మిగతా ప్లేస్ అంటే కామన్ టెర్రాస్ వేస్ట్ చేయకుండా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి యూజ్ లేనటువంటి ప్లేస్ను వాడుకుని ఈజ్ గెటింగ్ గ్రీన్ ఎనర్జీ. 750 వాట్ ప్యానల్స్ అంటే పర్ డే 3000 వాట్ అండి. అంటే 3 యూనిట్స్ జనరేట్ అవుతుంది పర్ డే మనకి. అది అంటే ఇక్కడ మనం మీరు సార్ 1,10,000 ఖర్చు పెట్టారని చెప్పారు మా వాళ్ళు. అంటే 1.5 kVA 1500 వాట్ సోలార్ యూపీఎస్ పెట్టాం. 180Ah బ్యాటరీలు 2 నెంబర్లు పెట్టాం. ఇక్కడ ప్యానల్ 750 వాట్ పెట్టాం. ఈ 750 తోటి మనకి డైలీ 3000 వాట్ అంటే 3 యూనిట్స్ పవర్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ 1,10,000 రూపీస్ ఖర్చు పెట్టి దానికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, కరెంట్ ఎంత వస్తుంది, ఇది కాదు కాన్సెప్ట్. యాక్చువల్లీ గ్రీన్ ఎనర్జీ కంపల్సరీగా మనం వాడాలి అని ఈ సిస్టమ్ అయినా కొంచెం శ్రమపడైనా అలాంటిది పెట్టారు. ఇది చాలామంది మనం స్ఫూర్తిగా తీసుకుని ఇలా చేయొచ్చండి. న్యూ ఐడియా ఇట్ ఈజ్. థ్యాంక్ యూ సార్, మీరు ఇలాగ ఇన్నోవేటివ్గా చేయడం చాలా థ్యాంక్స్ సార్. అందరికీ స్ఫూర్తి ఇది. And thank you very much for installing the system. It was all the hard work, combined hard work. మా ఇద్దరి హార్డ్ వర్క్ అండి ఇది. రెడ్డి గారు చాలా వరకు కృషి చేశారు అవ్వని దానికి అయ్యేటట్టు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అంటే మీరు సార్ ఇంకోటి, మీరు యూనిపవర్కు ఫస్ట్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేశారు కదా. అవునండి. అప్పుడు మీకు అంటే జనరల్గా కస్టమర్కి కొన్ని డౌట్స్ ఉంటాయి, వీళ్ళు చేస్తారా, సర్వీస్ బాగా చేస్తారా, లేకపోతే మీరు అనుకున్నట్టు మీకు ఒక ఫ్యాషన్ ఉంటుంది ఇలా చేయాలి వర్క్ అని. మేము అది ఫుల్ఫిల్ చేయగలిగామా లేదా? ఎస్ డెఫినెట్గా ఎవ్రీథింగ్ వాజ్ ఫుల్ఫిల్డ్ టు ద 100% యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. 100%. నేను ఫస్ట్ మీతో ఎలా పరిచయం అయిందంటే సోలార్ ల్యాంటర్న్ ఒకటి తీసుకున్నాను మీ దగ్గర. ల్యాంతర్, ఓకే, సోలార్ ల్యాంతర్. అది 6.5 years బ్యాక్ తీసుకున్నాను. స్టేజ్ అది వర్కింగ్ అవుతుంది. సో తర్వాత మా విలేజ్లోని హెల్ప్ఫుల్ అవుతుందని పిల్లలు చదువుకోవడానికి అని చెప్పి ఇంకొక 6 యూనిట్స్ కొని ఇచ్చాను వాళ్ళకి. సో అప్పటి నుంచి కూడా నేను మీకు ఫ్యాన్ అయ్యాను. సో మా స్టాఫ్ బిహేవియర్ అది ఎలా ఉందంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫిక్స్ చేయడం కానీ, జనరల్గా చాలామంది ఇప్పుడు మీకు ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ ఏదైనా ఇన్స్టలేషన్ చేసేటప్పుడు కొంతమంది కస్టమర్లు ఏదో ఇబ్బంది పెట్టారని అలాగని అంటే వాళ్ళు సక్రమంగా కస్టమర్తో డీల్ చేయలేదని అన్నట్టు చెప్తారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎలాగా? నా ఎక్స్పీరియన్స్ అంటే హ్యాసిల్ ఫ్రీ అండి. అసలు అంటే వారు అంతటి వారు వచ్చి అంతా చక్కగా ఇంకా ఆటోమేటెడ్గా పనిచేసుకుని వెళ్ళిపోతారు అసలు. అండ్ ఏ డౌట్ అడిగినా బాగానే చెప్పారు. ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. అలాగే ఒక పని చేసే ముందు కూడా నన్ను అడిగేవారు ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎక్స్ట్రా ఏమైనా ఐడియాస్ ఉన్నాయా అని. సో
నా సూపర్విజన్ అయితే రాకుండానే వాళ్ళు చేశారు అసలు చక్కగానే. అండ్ సర్వీస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. జస్ట్ నాకు ఒక సైన్ పెట్టాల్సి వచ్చింది అంతే. ఇంకా అది కూడా అక్కదేంటంటే అది కూడా వాళ్ళే పెట్టేట్టుకున్నాను. అంటే మీ సైన్ పెట్టడం కారణం ఏంటంటే అండి, ఇవన్నీ మేము చేసాం, మీరు సాటిస్ఫై అయ్యారా లేదా అనేది మాకు ప్రూఫ్ అండి. మేము ఆఫీస్లో ఉంటాం కాబట్టి అవునండి. మా స్టాఫ్ వాళ్ళు వచ్చి మేము బాగానే చేసే ఉంటారు కామన్గా, కానీ కస్టమర్ చెప్పాలి మాకు మీ వాళ్ళు బాగా చేశారు అనేటువంటి, అది మాకు ప్రూఫ్ అండి అది. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సర్వీస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.